Hello guys, good morning. Welcome back to another vlog. ఈరోజు డేట్ వచ్చి 27th. యూనో నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నాను. దిస్ ఈస్ దేవరా వ్లాగ్. సో 8:40 AM మిరాజ్ మియాపూర్లో షో ఉంది. సో వీఆర్ స్టార్టింగ్ నా. చాలా హైప్ ఉంది నాకైతే సినిమా మీద. సో అది వర్తా కాదా సినిమా చూసి వచ్చి మాట్లాడుకుందాం. ఈలోపు మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవరా ఆర్ ఎక్సైటెడ్ మ్యాన్? ఎక్సైట్ అవుతాడు. కమాన్, వాట్సాప్. Excited to watch Devara. ఓకే, చూస్ చేసుకుంటాం. వచ్చండి. మిరాజ్ మియాపూర్, వీఆర్ కమింగ్. యాక్చువల్లీ మార్నింగ్ 4:40 వెళ్ళాలి, దైత్రుల వల్ల 8:40 వెళ్తున్నాం. సో ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. రీజన్ చెప్పు బాబు, రీజన్ చెప్పు. Yeah, it's me. ఏ రీజన్? Shows filled. ఇట్స్ మంత్ అండ్ శాలరీ పేరు అని చెప్పి చాలా విజ్ఞాన ప్రదర్శన చేసాడు బాబు. కాబట్టి 8:40. నో లీవ్స్. అసలుకే లేట్ అవుతుందంటే ఇక్కడ బుక్ అయిపోయాం. సూపర్. నువ్వు చెప్పు. లైట్ మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. Yeah!
ఆఫ్ అయింది, బ్లడ్ తో కళ్ళు రెడ్డగా అయిపోయి ఆ నరుకుడు ఏంటి భయ్యా అబోయ్ టూ మచ్ అసలు. ఓకే దేవరా సూపర్ సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఓకే సెకండ్ హాఫ్ చూసి మాట్లాడతాను నేను. ఓకే ఇప్పటివరకు అయితే బాగుంది సినిమా. సినిమా చూసి ఇప్పుడు మాట్లాడు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చూసాక మాట్లాడుకున్నాం. సినిమా బాగుంది. అరే కాదు చీకటిగా ఉంది, మన కూర్చున్న ప్లేస్ ఎఫెక్టా లేదంటే సినిమా అలా ఉందా? ప్రశాంత్ నీల్ చిన్న డైరెక్షన్ చేసి వెళ్ళాడు మంచిగా. అలా బొగ్గు రాసి వెళ్ళారు సినిమా స్క్రీన్ కి. ఎలా బుక్ రాస్తారు. ఓకే లెట్స్ వాచ్ సెకండ్ హాఫ్. దేవరా ఓకే సెకండ్ హాఫ్ చూసాక నేను రివ్యూ ఇస్తాను. ఇప్పుడైతే నాకు ఓకే, ప్రతి సినిమా అరుస్తారు ఫస్ట్ డే, హైలైట్గా ఉంటుంది ఏదో చెప్తారు కానీ దేవరా ఓకే వాచింగ్ సెకండ్ హాఫ్. మీరేమైనా స్పందిస్తారా? ఒక్కటే డైలాగ్ బ్రో, కొరటాల ఈజ్ బ్యాక్. నెక్స్ట్ లెవెల్ మూవీ. కొంచెం సెకండ్ హాఫ్ ఎందుకో డిసప్పాయింట్ అయింది కానీ టూ గుడ్. ఓకే సేమ్ నేను రూమ్కి వెళ్ళాక మాట్లాడుతాను, ఇక్కడ మాట్లాడను. సినిమా చూడడం జరిగింది ఇప్పుడే. నార్మల్గా యాక్చువల్గా అయితే ఇలా హడావిడి చేయకూడదు. ఏంటంటే ఎలా హడావిడి చేయకూడదు అంటే ఫస్ట్ 1 షోలు వేసేసి దేవరా ఇవన్నీ చేయకూడదు. బాగుంది సినిమా చూడడానికి, ఓకే మస్ట్ వన్ టైం వాచబుల్, బట్ ఇంత హడావిడి చేయకూడదు. ఉంది అంతే సినిమా. సెకండ్ హాఫ్ అయితే హైదరాబాద్ జాహ్నవి కపూర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్. అలాంటి జాహ్నవిని పవర్ చూపించేసి పంపించేస్తారా? తప్పు చూపించాడు బ్రో జాహ్నవిని. అదేలే ఒక సాంగ్, ఒక 10 డైలాగులు అంతే. సో వీఆర్ ఎట్ పిస్తా హౌస్. ఏం ఆర్డర్ ఇచ్చావరా? చెప్పండి, చికెన్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజిటేరియన్. యా దిస్ గై ఇస్ వెజ్, ప్యూర్ వెజిటేరియన్. ఈరోజు మాత్రం ఓన్లీ ఫర్ దిస్ డే. నెక్స్ట్ రూమ్కి వెళ్ళాక రౌండ్ టేబుల్ ఉంది. దీస్ 2 ప్యానల్ మెంబర్స్ విల్ బి దేర్ విత్ us, సో విల్ రాక్. కొన్ని నా దగ్గర 4 ఉన్నాయి. ఎస్ పార్ట్ 2 ఎందుకురా అన్న? అంటే అందరూ చేస్తున్నాం కదండి, మేము కూడా చేయాలి. పార్ట్ 2కి స్కోప్ లేదు దేవరా. అందరూ చేస్తున్నారు కాబట్టి మేము చేస్తాం. ఓకే కంప్లైంట్లు ఇంకా చిన్న ఉన్నాయి కానీ మొత్తం నాకైతే సినిమా అంతటి మీద ఓకే పర్లేదు. నీ వైపు అయితే పర్వాలేదు అంటున్నావు. నాకైతే ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూడొచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ చూసి నేను హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. సినిమా అబ్బా ఏం రేంజ్ అసలు. ఎన్టీఆర్ మాస్ అంటారు కదా, ఎప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అని చూపించాడు. మ్యాన్ ఆఫ్ అంటే మాస్ అంటే ఇదేనేమో అనుకున్నాను. సెకండ్ హాఫ్ అలా 6th ఫ్లోర్ నుంచి తలా తోసేసరికి ఎందుకు ఎన్టీఆర్ని
ఫస్ట్ ఫ్లోర్లో పడిపోవడం కూడా కాదు, జనాలను పడుకోబెట్టి పార్ట్ 2 అని చెప్పి అందరిలాగే చేశారు. అది మ్యాటర్. ఓకే, ఐ హేట్ అబ్బా అని ఓవరాల్గా సినిమా ఒకసారి చూడొచ్చు, తప్పలేదు. అంతే, గుడ్, అంతే. నాకైతే పర్లేదు. ఓకే, చాలా పాయింట్స్ ఏమంటారు, చాలా నెగిటివ్సే కనిపించాయి మనకి. బట్ ఓవరాల్గా ఫస్ట్ రోజు ఆ గోవాల్లో ఎల్లలో నడిచిపోయింది. రేపు నుంచి చూద్దాం. అంటే ఇప్పుడు నా దగ్గర పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏం కాదు. ఇప్పుడు ఆచార్య తీసినాడు అవతార్ తీస్తాడు, ఆచార్య తీసినాడు అవతార్ తీస్తాడా చెప్పు. మళ్ళీ ఆచార్య చెప్తుంది. ఓకే, డన్. బాయ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ ఎంజాయ్. మనం 150 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. సో 150 సబ్స్క్రైబర్స్ చేసేయండి ఈ వీడియోతో. 200 చేసినా సరే ప్రాబ్లం లేదు, అంత మీ చేతిలో ఉంది. బాయ్.